ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ కార్యవర్గం మరియు కమిటీ సభ్యులు ఈరోజు తాడిపత్రి పట్టణంలోని శృంకులమ్మ పాలెంలో ఉన్నటువంటి మల్లికార్జున వారి ఇంటిని సందర్శించడమైనది. మరి ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మల్లికార్జున కొన్ని అనారోగ్య కారణాల వల్ల సతమతమవుతూ ఉన్నాడు. మా దృష్టికి నాగరాజన్ టీచర్ ద్వారా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకోసం ఈ రోజు ఇక్కడ ఇంటి సందర్శించాం కదా అన్న. మీకు నాగార్జున మల్లికార్జున మీకు ఏం కావాలి? కొడుకు తమ్ముడు అంటే మీ పెద్దనాన్న అవుతారు. మరి నాగార్జున ఏ సమస్యతో బాధపడుతున్నాడు? ముందు దగ్గు అన్నారు, మళ్ళా కిడ్నీ వ్యాధి అన్నారు, మళ్ళా బెంగళూరు పోతే క్యాన్సర్ అని తెలియదు. ఎప్పటి నుంచి ఎట్లా సింటమ్స్ కనబడుతున్నాయి? నాకు 2 నెలల నుంచి. ఇక్కడ చూపించుకున్నారు లోకల్ గా? చూపించినాము, ఇదంతా ఏం లేదు ఏం కాదన్నారు. మళ్ళా డౌట్ వచ్చి అనంతపూర్ చూపించినాము, కిడ్నీ అన్నారు. మళ్ళా డౌట్ వచ్చి 2 నెలల తర్వాత బెంగళూరు పోయినాము. బెంగళూరులో 2 నెలలు చూసినాక కాగా అందరు బసవతారగా తీసుకుంటే బసవతారగా తీసుకున్నారు. అక్కడ ఆపరేషన్ చేశారా? ఎంత ఖర్చు అయింది డబ్బులు అంతా మీకు అక్కడ? ఇప్పటి వరకు 10 కాటికి అంటే సార్ 10 లక్షలు ఖర్చు అయింది. మరి ఇప్పుడు చూపించుకోవడానికి ఏం చెప్పారు వాళ్ళు? అంటే ఆ అబ్బాయికి ఆరోగ్యం మళ్ళీ కుదరపడుతుందని చెప్పారు వాళ్ళు? చూస్తాము, ట్రై చేస్తాము అన్నారు. మరి ఈ విధంగా మా దృష్టికి రావడం వల్ల మరి మా సంఘంలో మా సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దాతలందరూ కూడా మంచిగా ఒక చేయి కలిపి హస్తాన్ని కలిపి కొద్ది వరకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకొని ఈరోజు మీ ఇంటికి రావడం జరిగింది. మరి మా సంస్థ తరఫున మీకు కూడా కొంచెం ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. మరి నాగరాజు అన్న, మీ కుమారునికి ఆరోగ్యానికి చూపించుకోవడానికి మా సంస్థ తరఫున 15,000 రూపాయలను మీకు ఈ రోజు నగదుగా అందిస్తున్నాం. మరి ఈ డబ్బుతో మీ అబ్బాయికు అంటే మల్లికార్జునకు బాగా చూపించి అంటే మా కొద్దిగా మా సహాయమే కానీ ఎంతో తోడ్పడుతుంది. మరి అబ్బాయి కూడా తొందరగా కోలుకోవాలని మా సంస్థ తరఫున ప్రతి ఒక్క దాత కూడా మీ అబ్బాయి మీద ప్రార్థనలు చేస్తూ ఆశీర్వదిస్తున్నాం. తొందరగా కోలుకొని అబ్బాయి ముందులాగా ఎప్పటిలాగానే సచివాలయ ఉద్యోగానికి హాజరు కావాలని మా సంస్థ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్స్.